ప్రార్థించండి, పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందుకోండి. యేసుపాదం ఫౌండేషన్స్ ప్రవచన దేవుని సంఘము వారు నిర్వహించు 45వ వార్షిక క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు తేదీలు 2026 ఏప్రిల్ 27, 28, 29 అనగా సోమ, మంగళ, బుధవారములు. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం ప్రవచన దేవుని సంఘం, సిరిపల్లి చర్చ్ ప్రక్కన, ఐనవిల్లి మండలం, అమలాపురం ఏరియా. ఈ క్రైస్తవ ఉజ్జీవ మహాసభలలో ప్రసంగికులు బ్రదర్ శామ్యూల్ కర్మోజీ గారు, ఇంటర్నేషనల్ స్పీకర్, మిరాకిల్ సెంటర్, వైజాగ్. అందరి పాపాలు పోవాలి అంటే రక్తము చిందింపబడాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే పరమాత్మేనా. అటువంటి పుణ్యము కలిగినటువంటి పాపము లేని పరిశుద్ధుని యొక్క బలియాగము ద్వారానే సర్వ పాపముకు పరిహారము కలుగుతుంది. అనాది కాలంగా ప్రవచనాలు చెప్పబడిన విధంగానే ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే యేసుక్రీస్తు ప్రభు ఏమో తెలుసా, సిలువ మీద బలియాగము అవ్వాల్సిన అవసరము ఆయనకి ఉంది. రెవరెండ్ చార్లెస్ పి జాకబ్ గారు, విజయవాడ. బైబిల్ని షేక్ చేసిన మాట, చరిత్రని షేక్ చేసిన మాట, ప్రతి హృదయాన్ని షేక్ చేసిన మాట, అసాధ్యాన్ని షేక్ చేసిన మాట. బ్రింగ్ దెమ్ హియర్ టు మీ, వాటిని నా ఎద్దకు తండని చెప్పి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇన్ని వేల మందికి ఎలా పెడతాం రా నాయన? అటు మన దగ్గర లేదు, ఆయన దగ్గర లేదు, పంపించేయమంటే పంపించాడు, ఏంటి అనుకుంటున్నాడు. కలవరపడుతున్న వాళ్ళని చూచి, గందరగోళపడుతున్న వాళ్ళని చూచి యేసయ్య అన్నాడు, నా యొద్దకు తండి దాన్ని అన్నాడు. ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్ గారు, రేమా బ్లెస్సింగ్ చర్చ్, వైజాగ్. ఎంత మంచి కాపరో తెలుసా? ఆయనలో ఏ తప్పు లేదు. ఆయన ఒక్కడే నడి రోడ్డు మీద నిలవబడి నాలో పాపముందని మీలో ఎవడైనా నిరూపించగలడా? కెన్ యూ ఎస్టాబ్లిష్ సిన్ ఇన్ మీ అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో, ఈ నేల మీద ఎవడైనా ఉన్నాడంటే ఆయన ఒక్క యేసు ప్రభు తప్ప ఇంకెవడూ కూడా లేడు. అందుకే ఈ రోజుకి 2000 సంవత్సరాలు అయ్యింది. నాలా బోధకుల మీద తప్పులు వెతకగలరేమో, క్రైస్తవుల్లో తప్పులు వెతకగలరేమో, కానీ యేసు క్రీస్తులో ఎవడు తప్పుని వెతకలేడు. ఆయన కన్యక జన్మించాడు, ఆయనలో పాపం లేదు. బ్రదర్ పి ఆనంద్ ఆధ్వర్యంలో ప్రైజెస్ ఆర్కెస్ట్రా వారిచే మధుర గీతములు వినిపించబడును. అందరికీ భోజన వసతి కలదు. మిమ్ములను ప్రేమతో ఆహ్వానించువారు బిషప్ పి యేసుపాదం గారు, సిజిపి సూపర్వైజర్, సంఘ సభ్యులు మరియు యూత్. వివరములకు బ్రదర్ పి కరుణకుమార్, సెల్ నెంబర్ 8978196818. అందరూ ఆహ్వానితులే. కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోండి.